మళ్ళీ లేటెస్ట్ గానే మా పంతులు గారు చెప్పిన టైంకంటే ఒక అరగంట లేట్గానే వస్తారు. ఆయన బిజీ, అలాంటిది ఏం చేస్తాం చెప్పండి. సరే, మ్యాటర్ ఏంటంటే కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉంది. సో మేము కూడా ఈసారి వనభోజనాలు అన్నది ప్లాన్ చేసామన్నమాట. వనభోజనాలు చేసుకున్నాం కదా అని మేము ఎక్కడికి వెళ్ళలేదు. మా కాంపౌండ్లోనే, మా అపార్ట్మెంట్లోనే కింద ఒక ఉసిరికాయ చెట్టు ఉంది. సో ఆ చెట్టుకి మేము కార్తీక మాసం అంతా కూడా నిత్యం పూజలు చేసుకున్నాం కాబట్టి ఆ ఉసిరి చెట్టునే దామోదరుడుగా భావించి మా వనభోజనాలు అన్నది ఉసిరి చెట్టు దగ్గరే మేము చేసుకున్నాం అనమాట. కార్తీక మాసంలో చాలామంది బస్సులతోనూ, కార్లలోనూ, బైక్లలోనూ ఎక్కడికో పార్కుల్లోకి వెళ్ళి తిరిగి అలసిపోయి ఇంటికి వస్తాం కదా. కానీ నాకు పిల్లలతోటి అలా బయటికి వెళ్ళడానికి నేను అంత సాహసం చేయలేకపోయాను అనమాట. అందుకే మా ఉసిరి చెట్టు దగ్గర చక్కగా దీపారాధన చేసుకుని చక్కగా ఆ దామోదరుడికి నైవేద్యం పెట్టేసి పంతులు గారి సమక్షంలో మేమందరం కూడా అక్కడ కూర్చుని వనభోజనాలు అన్నది మేము చేసుకున్నాము. ఒక 5-6 ఫ్యామిలీస్ వరకే మా అపార్ట్మెంట్లో గ్యాదర్ అయిందనమాట. మేమందరం కలిసి చక్కగా వనభోజనాలు అన్నది కార్తీక మాసంలో ఇలా మా కాంపౌండ్లోనే మేము చేసుకున్నాము. పరిగెత్తుకుని వెళ్ళి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ కదా. అందుకే ఎక్కడో ఉసిరి చెట్టు ఉన్న ఆ వనంలోకి వెళ్ళి చేసుకోవడం కంటే నిత్యము పూజించే మా ఉసిరి చెట్టు దగ్గరే వనభోజనాలు చేసుకుంటే మంచిది అని మాకు అనిపించింది. అందుకే మేము ఇలా వనభోజనాలు అన్నది ప్లాన్ చేశాము. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసేసేయండి. చక్కగా మా దామోదరుడికి మధ్యాహ్నం నైవేద్యం పెట్టేసి మేము ఉన్న ఫ్యామిలీస్ అందరం కూడా పంతులు గారు వచ్చారు కదా, మరి ఆయన మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా దగ్గర నుంచి ఆయన సంతోషంగా వెళ్ళాలి అని చెప్పేసి మేము కూడా ఆయనకి తాంబూలం ఇచ్చేసి చక్కగా ఆయన్ని పంపించేసి ముందు చిన్నపిల్లలు, మగవాళ్ళు భోజనం చేసేసారు. తర్వాత కొంతమంది వడ్డిస్తూ ఉన్నారు. ఆ తర్వాత లాస్ట్లో మిగిలిన మేమందరం కూడా భోజనం చేసేసాము. మీరు కార్తీక మాసంలో వనభోజనం చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. శ్రీ కార్తీక దామోదర దీపదేవతాభ్యో నమః. नानाविध पंचभूत्य सहित महानिवेदनम समर्पयामि. ओम प्राणाय स्वाहा, प्राणाय स्वाहा नीलसुख मंदर मध्ये मध्ये पानीय समर्पयामि. पादोक्षालयामि शुद्ध आजमूर्तयामि. समर्पयामि ताम्बूलं समर्पयामि. कार्तिक दामोदर देवतायै नमः. श्री महाविष्णवे शंखचक्र गदाधराय लक्ष्मी समेताय श्री नारसिंह स्वरूपाय कार्तिक दामोदर राजायै नमः. राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. नमस्तेस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय काग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महा देवाय नमः. పిల్లల్ని మీ వంశాన్ని అంతా కూడా స్వామి ఎల్లప్పుడూ కాపాడుతున్నారు.
జన